అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో జ్ఞాపక శక్తి గురించి అద్భుతమైన ఆయుర్వేద విధానం చెప్తానండి. ఎవరికైతే జ్ఞాపక శక్తి లేదు అంటే స్కూల్ పిల్లలకు కానీ, గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, లేదా పెద్దవాళ్ళకి కూడా కానీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసే వాళ్ళకి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎవరికైతే చదివింది గుర్తుండడం లేదు, జ్ఞాపకశక్తి లేదు, అలాంటి వాళ్ళ కోసం, లేదా ఎవరికైతే జ్ఞాపకశక్తి అవసరమో అలాంటి వాళ్ళ కోసం ఈ విధానం బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఇది నేను ఎలా చెప్తున్నానంటే ఇది నా సొంత అనుభవమే అండి. నేను ఏదో యూట్యూబ్లో చూసి చేయలేదు. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఈ విధానాన్ని ట్రై చేసి ఇచ్చారు. దాని తర్వాత నేను చేశాను. పనిచేస్తుందండి, బాగానే పనిచేస్తుంది. కాకపోతే లాంగ్గా అయితే ఉండదండి. షార్ట్ టర్మ్, సంవత్సరం 2 సంవత్సరాలు మీరు వాడిన తర్వాత ఆ మెడిసిన్ వాడారంటే సంవత్సరం 2 సంవత్సరాలు బాగా పనిచేస్తుంది. దీని తర్వాత మీకు కంటిన్యూ కావాలంటే దీని మళ్ళీ కంటిన్యూగా మెడిసిన్ వాడుకోండి. అంటే ఒక 40 days వాడితే చాలు. దీని తర్వాత మీకు ఆ 2 years వరకు క్యారీ అవుతుంది బాగానే. ఇది డైలీ వాడినా ప్రాబ్లం లేదండి. విధానం ఏంటంటే సరస్వతాకు అండి. సరస్వతాకు చేసే ఆయుర్వేద విధానం అండి. సరస్వతాకు అంటే కొంతమందికి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. రణపాలాకు ఏదో అంటున్నారండి. అది చిన్నప్పుడు మనం బుక్కుల్లో పెట్టుకుంటాను, పిల్లలు చేస్తుంది. ఆ ఆకు నుంచి కూడా ఏర్లు వస్తుందండి. అది కూడా అద్భుతమైన ఆయుర్వేదం చెట్టే. కాకపోతే అది జ్ఞాపశక్తికి కాదండి. ఇది నేను చెప్పేది సరస్వతాకు అండి. మన మెదడు ఆకారంలో ఉంటుంది. సంస్కృతంలో బ్రహ్మి అంటారండి. ఇది జ్ఞాపశక్తి పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చండి. కానీ అన్ని రకాల కన్నా నేను వాడిన 2 రకాలు చెప్తాను. మీకు ఒక రకం చేసుకోవడం కష్టం అవచ్చు, కానీ ఇంకొక రకంలో మీరు ఈజీగా చేసుకొని వాడుకోవచ్చండి. దీన్ని నేను ఎలాగా ప్రాక్టికల్గా ఎలాగ చేశానంటే ముందు చెప్తానండి. నా చిన్నప్పుడు మాకప్పుడు 7th క్లాస్ కూడా పబ్లిక్ ఉందండి. ఇప్పుడు ఎలాగ 10th పబ్లిక్ ఉందో అప్పుడు 7th పాస్ అవుతేనే మళ్ళీ 8thలోకి అలో చేసేవాళ్ళండి. అలా ఉన్నింది. ఇప్పుడు ఆ విధానం లేదు. అప్పుడు 7thలో ఉండేటప్పుడు మా నాన్న తెలుసో తెలియకుండా ఆ టైంలో ఈ సరస్వతాకు తీసుకొచ్చి మన నాటు సారాయి కానిస్తారు కదండి, అంటే స్పిరిట్ అలా తీస్తారు, అంటే వేడి చేసి ఆ ఆవిరిని కలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకోవడం. అంటే ఈ విధానం ఏమిటంటే ఒక మెడిసిన్ని దాంతో మెడిసిన్ వాల్యూలు మాత్రం గ్రహించుకోవడం అండి. అంటే ఇప్పుడు సరస్వతాకుని తీసుకొచ్చి నీళ్ళలో వేసి ఉడకబెట్టడం ద్వారా దాన్ని ఆవిరి వస్తుందండి. దాని మెడిసినల్ వాల్యూ పైకి వస్తుంది. దాన్ని కలెక్ట్ చేసుకొని తాగడం. దాన్ని కలెక్ట్ చేసి దాంతో కొన్ని మెడిసిన్స్ యాడ్ చేసి రోజు కొద్ది 5 ml ఇచ్చాడు అంతే మా నాన్న. 40 days తాగాము. నాకు జ్ఞాపకశక్తి పెరిగిందన్న విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా నాన్న నేను చదివే విషయంలో అంత ప్రెజర్ చేసేవాళ్ళు కాదు. 7th పబ్లిక్ దగ్గర పడుతుంటే మా అమ్మగారు వచ్చి ఇలా టీచర్ని అడిగాడు, ఎలా అండి మా వాడు ఎలా చదువుతున్నాడు ఏమి అని అడిగింది. దానికి అప్పుడు ఆ టీచర్, నాకు కూడా అంతవరకు నమ్మకం లేదు, ఆమె చెప్పడం ఏంటంటే మీ వాడికి జ్ఞాపకశక్తి బాగుంది, ఎప్పుడో చెప్పింది కూడా గుర్తుపెట్టుకొని అడుగుతుంటాడు, వాడికి ఏమి ఇబ్బంది లేదు, పాస్ అయిపోతాడు అని చెప్పింది. సో నాకు ఆ 7thలో నేను స్కూల్కి థర్డ్ వచ్చానండి. నాకు కూడా నమ్మకం లేదు, కానీ ఆ 7th క్లాస్లో మ్యాథ్స్లో వచ్చిందని 100కి 100 మార్కులు వచ్చిందండి. నేను థర్డ్ వస్తానని కూడా నాకు అంత నమ్మకం లేదు. ఎవరికంటే నా చుట్టూ ఉండే వాళ్ళకి నమ్మకం లేదు. ఒక యావరేజ్ స్టూడెంట్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ అలా పోతా ఉన్నాను. దాని తర్వాత 8thకి వచ్చాను. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే, మనం ఇంకా 8th 9th ఎందుకు చదవడం, ఒకేసారి 10thలో చదువుకుందాం, 8th 9th లైట్ తీసుకున్నా. 10thకి వచ్చాక 10thని లైట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ అలవాటు పోయింది, చదివే అలవాటు పోయింది. చదవలేకపోయినా ఏదైతే క్లాసుల్లో చెప్పింది ఆ ఎగ్జామ్స్ అప్పుడు చదువుకొని రాయడం వల్ల గట్టెక్కాల్సి వచ్చింది. నేనే పాస్ అవుతానని నమ్మకం లేదండి, ఎందుకంటే నేను చదవలేదు. ఏదో అలాగలా చదివి పాస్ అయిపోయా. ఇంకా ఇంటర్ చేరినప్పుడు నాకు ఎంపీసీ అంతే ఇష్టం అప్పట్లో. కాకపోతే ఆడ క్రేజ్ ఉంది కాబట్టి, ఇది 2005లో అండి. నాకు వచ్చిన మార్కులకి అంటే 50% వచ్చింది నాకు 10thలో. వాళ్ళ యజమానం ప్రైవేట్ కాలేజ్ అండి, వాళ్ళు నువ్వు చదవలేవులే అని చెప్పారు. సీసీ తీసుకున్న తర్వాత 1 month తర్వాత పోయి అడిగాను నేను, సరే నువ్వు వెళ్ళి కూర్చో క్లాస్లో, నీకు ఓకే అయితే మళ్ళీ ఇస్తాం, సీట్ కన్ఫర్మ్ చేస్తామన్నారు.
నేను వెళ్ళి కూర్చున్నా ఎంపీసీలో. నాకేం ఎక్కలేదు, గుర్తుండటం లేదు, నాకు అర్థమవుతుంది ఇది మన వల్ల కాదేమో అని చెప్పి మళ్ళీ సిఈసీలోనే కూర్చున్నా. ఎలాగోలా చదివాను, గుర్తుండటం లేదు, కొన్ని కావట్లేదు, కష్టపడి చదువుతున్నా, కూర్చొని చదవలేకపోతున్నాను. ఎలా ఇంకా అటు ఇటు చూస్తాను, ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఓ 67%తో పాస్ అయ్యా. సాటిస్ఫాక్షన్ లేదు, అంటే మనం బాగా చదవగలుగుతాము, మనకి ఇలా వచ్చింది, మనం ఎక్కడ ఇది అవుతుందంటే అప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటే సరస్వతి గురించి మళ్ళా గుర్తొచ్చింది. వెంటనే మళ్ళీ విలేజ్లో తిరిగి, మా విలేజ్లో కొన్ని జాగాల్లో ఉండేది తెలుసు, పోయి కలెక్ట్ చేసుకొని వచ్చి నీడలో ఎండబెట్టుకొని, అంటే ఎండకు ఎండకుండా నీళ్ళలో ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని ఓ 3 days ఆరబెట్టుకున్న దాన్ని మళ్ళీ ఎండలో ఒక 1 or 2 hours పెట్టి పొడి చేసుకొని రోట్లోనే బాగా దంచుకోవడం, పల్చడి గుడ్లో ఫిల్టర్ చేసుకోవడం, మళ్ళీ దంచడం, మళ్ళీ ఫిల్టర్ చేసుకోవడం, ఇలా ఫైన్ పౌడర్ ఫిల్టర్ అయిన పౌడర్ని గాసీసాలో భద్రపరచుకొని 40 days మన లడ్డు పరిమాణంలో తేనెతో కలిపి తీసుకున్నానండి. ఈ 40 days కంప్లీట్గా పాలతోనే తీసుకున్నా. మసాలాలన్నీ మానేసా, ఉప్పు కారం అన్నీ మానేసా. పాలు, రైసు, పాలు, చపాతి వీటితోనే తిన్నా. మీరు నమ్మరు, ఇంటర్ సెకండ్ ఇయర్కి ఈ మొత్తం సబ్జెక్టులు మొత్తం నా బ్రెయిన్కి ఎక్కేయండి, ఒక ఇంగ్లీష్ తప్పించి. నేను సిఈసీ సబ్జెక్ట్లో మొత్తం ఎగ్జామ్స్కి ఏమేమి క్వశ్చన్ పేపర్లో ఇంక్లూడింగ్ ఆ చాయిస్ క్వశ్చన్లు కలిపి కూడా నాకు ఆన్సర్లు తెలిసిపోయాయి. అంత గుర్తుండిపోయింది. ఎగ్జామ్లో నా వల్ల రాయని కాలేదు, అంటే ఫిల్టర్ చేసి రాయడం తెలియదు. క్వశ్చన్ కూడా ఎంత ఆన్సర్ ఉందో అంత ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే ఏంటంటే అది థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, రాయలేకపోయాను నేను. నాకు అంత గుర్తుంది. ఒక 2 సబ్జెక్టులు రాయలేక కారణంగా మార్కులు తగ్గింది. అకౌంట్స్ ఉంటుంది కాబట్టి టైం సరిపోద్ది కాబట్టి నాకు 95 marks వచ్చాయి, 94, 95 వచ్చింది ఇంటర్లో. ఇంగ్లీషు బట్టి కొట్టుకుని వెళ్ళా, ఆ బట్టి కొట్టుకుని కూడా నాకు గుర్తొచ్చింది. అది కూడా దాంతో 60 or 73 marks వచ్చింది. సాంస్క్రిట్లో 99 ఏమో వచ్చింది. ఇలాగా నాకే ఆశ్చర్యం అనిపించింది, మొత్తం గుర్తుండిపోయింది. ఆ చదివింది నాకు 2-3 years కూడా ఉండింది అలాగే బ్రెయిన్లో. మళ్ళీ చేయలేదండి, మళ్ళీ లైట్ తీసుకున్నా, మళ్ళీ వదిలేసాను. మళ్ళీ డిగ్రీకి ఎలాగో పాస్ అయ్యాను. ఇప్పుడు నేను చెప్పేదంటే పిల్లల కోసం, ఎవరైతే మీరు టెన్షన్ పడుతున్నారో ముఖ్యంగా, లేదంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నీకు దీంతో బ్యూటీ ఏమంటే మీకు కాన్సన్ట్రేషన్ పవర్ కూడా ఇదే ఇస్తుంది. అంటే నువ్వు చదవాలన్న ఒక ఇది కూడా కూర్చుంటే బుక్ ఎత్తుకొని చదవగలుగుతావు. కొంతమంది ఇప్పుడు మనకి చదివేటప్పుడు విద్యార్థులకి అంటే బుక్ తీసుకుంటే నిద్ర రావడం, లేకపోతే వేరే ఫోన్ల మీదనో, సినిమాల మీదనో, టీవీ మీదనో వ్యాపకం వెళ్ళడం, ఇలా జరుగుతుంది. ఎక్కువసేపు కూర్చోలేకపోవడం ఇలా ఉంటుంది. మీరు దీన్ని ట్రై చేయండి. మీరే ఉదయం లేచి మీకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, చదవగలుగుతారు, చదివింది గుర్తుంటుంది. తీసుకోండి. ఇంతే అండి, నేను చెప్పిన విధానంలోనే. సరస్వతికి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందంటే మీ విలేజ్లో చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు దొరుకుతుంది. అట్లా లేదంటే నర్సరీలో ఉంటుందండి, కలెక్ట్ చేసుకోండి. దాన్ని తీసుకొని ఇప్పుడు మీకు మిద్దెల టౌన్లో ఉండేవాళ్ళు, సిటీలో ఉండే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళు కూడా మిద్దె పైన మన్ను కలెక్ట్ చేసుకొని వచ్చి మన్ను వేసుకోండి. దానికి ఏమి కెమికల్స్, యూరియాస్ అంతా ఏమి వేయద్దండి. ఆ న్యాచురల్గా మన్ను ఏంటి చాలు. మీకు ఏదన్నా కిచెన్ వేస్ట్లు ఏదైనా ఉంటే ఏంటి, రైసు, గంజి రైసు, చిన్న కడిగిన బియ్యం, నీళ్ళు ఇలా పోయింది చాలు. మిద్దె పైన ప్లాస్టిక్ పట్టలేదనేసి దానిపైన మన్ను పోసి ఇది నాటుకోండి, వస్తుంది. లోపల అలాగే మీరు సమూలంగా తీసుకున్నా ఓకే, ఆకులే తీసుకున్నా ఓకే అండి. తీసుకొని మీరు నీళ్ళలో 2-3 days ఆరబెట్టుకోండి, బాగా కడిగేసి. దీని మళ్ళాక మీరు ఎండలో బాగా ఎండ వస్తుంటే 2-3 hours పెట్టేసి, బెస్ట్ అంటే రోట్లో అండి. అట్లా లేదు అంటేనే మీరు మిక్సీకి వెళ్ళండి, రోల్లో రుబ్బుకోండి. పల్చడి గుడ్లో ఫిల్టర్ చేసి ఒక గాజు సీసాలో పెట్టుకోండి, ఒక లడ్డు పరిమాణంలో ఉదయం సాయంత్రం. సో మీకు ఎంత కావాలో మీరు చూసుకోండి. 40 days సరిపడా. ఎక్కువ రోజులు తిన్నా ప్రాబ్లం లేదండి. బెటర్ అంటే మీకు నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి. ఈ డైట్ వల్ల మీ హెల్త్ బెనిఫిట్స్ వస్తుంది, ఆ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, పొట్టలో అంతా ప్రోబయాటిక్ డెవలప్ అవుతుంది. మీరు మజ్జిగ కూడా వాడుకోండి, పెరుగన్నా మజ్జిగన్నా. ఒరిజినల్ ఆవు పాలదండి, ప్యాకెట్లు అంతా వాడద్దండి మ్యాక్సిమం. మీకు అందుబాటులో లేదంటే ఇంకా దాన్ని కూడా వాడుకోండి. ఎంటీ రైస్తో పాటు పెరుగు, మజ్జిగ లేదంటే పాలు, వీటిని వాడుకోండి. బ్రహ్మాండంగా వర్క్ అవుతుందండి.
అలా లేదు అంటే మీరు డైలీ కూడా గుప్పిడి ఆకండి, పచ్చి ఆకు తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కమ్మగా బాగుంటుందండి, ఉప్పుగా ఉంటుంది, ఎటువంటి వికారాలు రాదు, వామిటింగ్ సెన్సేషన్స్ రాదు, చేదుగా ఉండడం అలాంటివి ఏమి ఉండదండి. కమ్మగా మీరు ఎంత ఆకైనా తినొచ్చండి. లేదా సలాడ్స్లో కూడా వాడుకోండి, లేదా కషాయాలు పెట్టుకొని తాగండి, అయితే లేదా పచ్చడి చేసుకొని కూడా తినండి. కాకపోతే జ్ఞాపశక్తి బాగా రావాలంటే ఈ విధానంలో 40 days లేదా ఒక 80 days కంటిన్యూగా వాడండి. ఒక 2 yearsకి సరిపడా మీకు పవర్ ఎక్కేస్తుంది మీ బ్రెయిన్కి. ట్రై చేసి చూడండి. ఇది మీకు కావాలంటే ఇంకా వీడియోల్లో కూడా చూడండి, వేరే ఆయుర్వేదిక్ వీడియోలో కూడా దీని గురించి చెప్తారు. కాకపోతే ఆయుర్వేదిక్ షాపుల్లోనో లేదా ఆన్లైన్లో దొరికి తెచ్చుకోవద్దండి. అది ఆకు ఒరిజినల్ ఉంటుందా లేదా తెలియదు. ఇక మీకు కంపల్సరీ కావాలంటే మీరు కలెక్ట్ చేసుకోండి అంతే. ఒరిజినల్ని మీరు కలెక్ట్ చేసుకోవాల్సిందే. మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొరియర్ చార్జెస్ పెట్టుకుంటానంటే చెప్పండి, నేను కొన్ని మొలకలు అయితే ఇస్తాను, ఎక్కువ ఇవ్వలేను. దీన్ని మీరు డెవలప్ చేసుకోండి. మీకు అక్కడెక్కడ విలేజ్లో ఉంటే కూడా ఇలాంటి ఆకులు చూపించి విలేజెస్ మీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి, లేదా దీన్నే నేను ఇస్తాను. కొన్ని రోజులకు బాగా డెవలప్ అయిపోతుంది కోరాకు మాటతో. దీన్ని పైన గిల్లుకోండి, కింద లోపల అలాగే చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, వాటికి మళ్ళీ నెక్స్ట్ వాటర్ ఇస్తూ ఉంటే డెవలప్ అవుతూ ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ దీన్ని కొట్టాల్సిన అవసరం లేదు, కొట్టద్దండి కూడా. అంతే అండి. నమస్కారం.